హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటిదంటే ఈమెంటి ప్రొడక్ట్స్ పెడుతున్నారని అనుకుంటున్నారా? చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నానే అని అయితే అస్సలు అనుకోవద్దండి. నేనైతే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యే ముందైతే వాళ్ళు ఒక 3-4 డేస్ అయితే మనకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనకైతే మీటింగ్స్ అయితే పెడతారు. ఆ మీటింగ్స్ ఇన్న తర్వాత మాత్రము ఎవరైనా వాళ్ళ మాయలో పడాల్సిందే. ఎట్లా అంటే వాళ్ళు మనకు మొత్తం నెలకి 30-40 వేలు సంపాదించుకునే అంత క్లోజ్గానైతే చెప్తారు. అది మాత్రం అస్సలు నమ్మకండి మీరు. ఎందుకు నమ్మద్దు అంటున్నానంటే నేనైతే అనుభవం అయింది నాకైతే. అలా నమ్మితే మాత్రం మోసపోయినట్టే మీరు. నేను చేసే ఈ వీడియో మాత్రం 100 మంది చూస్తే మాత్రం అలా ఒక్కరికో ఇద్దరికో మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి కంపెనీలలో మాత్రం జాయిన్ అవ్వకండి అస్సలే. ముందుగా మాత్రం డబ్బులు కట్టమనే కంపెనీలో మాత్రం అస్సలే జాయిన్ కావద్దు. ఎందుకంటే ఇంటికాడ ఉన్నాము, ఖాళీగానే ఉన్నాము అనే ఆశతోటే జాయిన్ అవుతాం తప్ప వాళ్ళు మనల్ని ఇట్లా మోసం చేస్తారు. మనల్ని మోసం చేసి మన దగ్గర డబ్బులు తీసుకొని మన డబ్బులే వాళ్ళకు నెలకి సాలరీగా వస్తాయని మాత్రం నేనైతే అస్సలే అనుకోలేదు. ఏంటిదంటే ఏదైనా వర్క్ ఉంటుందేమో, వర్క్ మనము ఫోన్లోనేనో సిస్టంలోనే ఏదైనా చేసుకోవాలో ఏమో అనే ఆశతోటే నేనైతే జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక తెలిసింది వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు ఏంటిది అనేది అయితే మాత్రము నాకైతే అర్థమైంది. ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మాత్రము నేను కట్టిన డబ్బులు వస్తే చాలరా దేవుడా అని అయితే అనుకున్నాను. నేను కట్టిన డబ్బులు రాకపోవడం మానేసి నాకైతే మోసం అయితే జరిగింది. ఎలా అంటే మనము జాయిన్ అయిన తర్వాత మనం వాళ్ళ వర్క్ చేయాలి. ఆ వర్క్ ఏంటిదంటే నాలాగా ఇంకా 2-3 ముంచడమే అది జాయిన్ అవ్వడం అంటే. వాళ్ళు జాయిన్ అయితేనే మనకైతే డబ్బులు వస్తాయి. అందరూ మనలాగా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారని అనుకోవడం మాత్రం అదైతే పొరపాటే అనుకోవాలి. ఇవన్నీ ఎందుకు చూపెడుతున్న ప్రొడక్ట్స్ అని అంటే ఇవైతే మనం కొనుక్కున్న తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత మన ఇంటికైతే డెలివరీ అవుతాయి. ఈ ప్రొడక్ట్స్ని మనము వాళ్ళకి లైవ్లో మనము వాడినట్టు వాళ్ళకి చూపెట్టాలి. కంపెనీ వాళ్ళకి చూపెడితేనే మనకనేది వాళ్ళు కంపెనీలో జాయిన్ చేసుకుంటారు. ఇది ఘోరం రా నాయన అనుకొని ఎలాగో డబ్బులైతే కట్టాను కదా అని నేనైతే ఇవన్నీ లైవ్లో చేసి వాళ్ళకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసి వాళ్ళకు వీడియోస్ అయితే పెట్టిన తర్వాత వాళ్ళు కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. కంపెనీలో జాయిన్ చేసుకున్నాక 4-5 రోజులకి మనకు ఐడి అయితే వస్తుంది. ఆ ఐడి తోటి మనమైతే జాబ్ చేసుకోవాలి. ఏంటిరా జాబు ఏంటి మేడం అంతవరదాకా వాళ్ళు జాబు జాయిన్ అయ్యేంత వరదాకా ఏంటి మేడం ఏంటి మేము ఏం చేయాలనేది మాత్రం అస్సలు చెప్పలేదు మాకు. నేనైతే ఎంతో కష్టపడి పనిచేసిన. కాల్స్ ఇస్తారు మనకైతే ఒక 100 కాల్స్ 50 కాల్స్ అయితే ఇస్తారు. నెంబర్స్ ఇస్తారు. నెంబర్స్ ఇచ్చి ఇవి మాట్లాడండి, జాయిన్ అవ్వమని చెప్పండి అని కాల్స్ అయితే ఇస్తారు. ఆ కాల్స్ ఇస్తే అందులో 100 కాల్స్ చేస్తే మనకు క్లిక్ అయ్యేది ఒక 50 మెంబర్స్ అవుతారు. ఆ 50 మెంబర్స్లో వాళ్ళు మీటింగ్స్ ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ కూడా వింటారో వినరో. అందులో జాయిన్ అయ్యేది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒక 5 మెంబర్స్ లాస్ట్ మీటింగ్ దాకా వింటారు. విన్న తర్వాత మేము డబ్బులు కట్టాలా, మేము ఇట్లా వేయాలా అట్లా వేయాలా అని బుర్ర మొత్తం తింటారు. అంత ఐడియా అవన్నీ చెప్పినాక కూడా వాళ్ళు జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవ్వరంటే మేము జాయిన్ అయిన తర్వాత మాకు డబ్బులు వస్తాయా రావా అని అయితే అన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత అందులో ఒక్కరు మనకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు కూడా డబ్బులు కట్టనీకి మనకు సతాయిస్తూ ఉంటారు. ఎవరైనా డబ్బులు అయితే పుణ్యానికి అయితే రావు కదండి. ఎవరైనా కష్టం చేస్తేనే డబ్బులు అనేవి వస్తాయి. మనం ఇట్లా జాయిన్ కాండి మీకు మనీ వస్తాయని అంటే ఎవరు నమ్మరు. అదైతే నిజం. అసలు జాయిన్ అయిన తర్వాత నాకైతే ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. మరి ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేది అయితే డబ్బుల ఇష్యూ దానివల్లనే అయితే జాయిన్ అవ్వలేదు. ఈ క్రీమ్స్ సోప్స్ అట్లాగే కూల్ డ్రింక్స్ అవన్నీ వచ్చినాయి. స్ప్రేలు మన విటమిన్స్కి పౌడర్లు ఇవన్నీ వచ్చినాయి. నేను ఈ జాయిన్ అయ్యే ముందు కూడా ఒకరు వీడియో పెట్టారు, ఈ కంపెనీలో జాయిన్ అవ్వద్దు, జాయిన్ అయితే మనీ రావు అని కూడా వాళ్ళు మంచిగా క్లియర్గా చెప్పిర్రు. కానీ వాళ్ళు ఏదో అట్లా చెప్తున్నారేమో అని అయితే నేనైతే అనుకున్నా. కానీ నేను జాయిన్ అయిన తర్వాత నేను కూడా ఇలా వీడియో చేస్తాను అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నా యూట్యూబ్ కొంచెం మంచిగా రన్ అవుతుంది. ఇందులో ఒక 100 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ అన్నా ఇలాంటివి చేయకూడదని కనెక్ట్ అవుతారని అయితే నేనైతే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. నేను జాయిన్ అయిన తర్వాత 2 మంత్స్కి అయితే
కంపెనీ అయితే ఎత్తేయడం జరిగింది. ఏంటంటే మీటింగ్స్ సరిగా రావకపోవడము, అలాగే నేను జాయిన్ అయిన తర్వాత నా పై వాళ్ళు మేడమ్స్ అయితే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, ఏంటి వీళ్ళు ఇట్లా రెస్పాండ్ అవుతలేరు, మనీ రావా మాకు, ఏంటిది మేడం మేము మీటింగ్స్ మంచిగానే వినబెడుతున్నాం కదా, ఎందుకు మాకు మనీ ఎందుకు వస్తలేమంటే, అమ్మ కంపెనీ ఎత్తేసింది, ఇప్పుడు ఎవ్వరు కూడా మనీ ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు జాయిన్ అవుతలేరు అని చెప్పిళ్ళు వాళ్ళు. ఈ చెప్పడం కూడా మేము జాయిన్ కాకముందు నుంచే కంపెనీ ఎత్తేసిందట. అసలు ఆ విషయం అయితే మేము జాయిన్ అయిన తర్వాత 2 మంత్స్కి అయితే మాకు అర్థమైంది. అందుకే నాకైతే మస్తు బాగా అనిపించింది. ఎట్లాగో ఈ వీడియో మాత్రం షేర్ చేయాలనే ఖచ్చితంగా షేర్ చేస్తున్నాను. పిచ్చి మొహం దాని లెక్క నేనైతే ఆ వీడియోస్ అన్నీ చేసి అవన్నీ వాళ్ళకి పెట్టిన. అసలు ఎంత మోసపోయామంటే అంత మోసపోయిన నేనైతే ఇందులో డబ్బులు కట్టింది మాత్రము ఫస్ట్ వాళ్ళు ఐడి కోసం అయితే ఒక 3,000 కట్టమంటారు. ఐడి కట్టిన తర్వాత నువ్వు టైం తీసుకో అమ్మా, నువ్వు వారంలో టైం తీసుకుంటావా, 10 డేస్ టైం తీసుకుంటావా అని చెప్తారు. ఎందుకు మేడం 3,000 కట్టాను కదా, జాయిన్ చేసుకోవచ్చు కదా అంటే, లేదమ్మా లేదు, ప్రెడెక్స్ కోసం మీరైతే ఆర్డర్ పెట్టుకోవాలి, ప్రెడెక్స్ కోసం ఆర్డర్ పెట్టుకుంటేనే మీరు మనీ కడితేనే కదా మీకు ప్రొడక్ట్స్ అనేవి ఇంటికి వస్తాయని వాళ్ళైతే చెప్పిళ్ళు. మొత్తం నేను 26,000 3,000 మొత్తం 29,000 అయితే కట్టిన. అందులో ఎంత మోసము, ఎంత అదంటే పిచ్చిదాని లెక్క నమ్మి నేనైతే ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. నాలాగా మాత్రం ఎవ్వరు మాత్రం ఇట్లా జాయిన్ అవ్వకండి. ఆ 2 మంత్స్లో ఒక్క రూపాయి ఏమో కానీ పావులో కూడా రాలేదు నాకు. పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంట్లో పనులు కూడా సరిగ్గా వేయకుండా పిచ్చిదానిలాగా, ఎక్కడుంటేంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా, మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇలా జాయిన్ అవ్వడం జరిగింది. మోసపోవడం కూడా జరిగింది. నాలాగా మాత్రం ఎవ్వరు మోసపోవద్దు, నేనైతే పదే చెప్తున్నాను. ఇంతకీ కంపెనీ పేరేంటిదని అయితే చాలామందికి డౌట్ రావచ్చు. కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అండి, ఇంటర్నేషనల్ కంపెనీ ఇది. మరి ఎత్తేయడం ఎందుకు, అందులో వాళ్ళు పని చేయకపోవడం ఎందుకు నాకైతే అర్థం కాలేదు. మాలాంటి పేదవాళ్ళని మోసం చేస్తే మాత్రం అంతకంతకు అనుభవిస్తూనే ఉంటారు. నేనైతే రెండు నెలలు డిప్రెషన్లకే వెళ్ళిన. నేను కట్టిన పైసలు నాకు ఎట్లా రావాలి, ఇంట్లో బాధలు ఎట్లా అని అయితే మస్తు బాధపడ్డాను నేనైతే. ఇలాంటి ప్రయత్నాలు అయితే ఎవ్వరు చేయకండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నాలాగే ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఎదుర్కొని ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.